ప్రభునందు యేసుక్రీస్తు నామంలో ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరలా ఒక మూర్ఖుణ్ణి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ మూర్ఖుడు ఎవరో కాదు, ఇన్స్టాగ్రామ్లో పచ్చి బండబూతులు నేటి క్రైస్తవుల సేవకుల మీద, పాస్టర్ల మీద, సేవకులను పచ్చి బండబూతులు తిడుతూ ఇన్స్టాగ్రామ్లో చెలరేగిపోతున్నాడు ఒక పనికి మాలిన ఒక మూర్ఖుడు. ఆ వ్యక్తి ఎంత ఘోరంగా మాట్లాడతాడంటే చాలా అతి భయంకరంగా పాస్టర్లను తిడుతాడు, ఘోరంగా ట్రోల్ చేస్తుంటాడు ఆ వ్యక్తిని మీకు చూపించాలి. ఆ వ్యక్తి ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడో, ఆ వ్యక్తి మాట్లాడే మాటల్ని బట్టి వాళ్ళు నమ్ముకున్న దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ దేవుళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది. హిందూ సహోదరులారా, మీరు గమనించాలి. ఆ వ్యక్తి మాట్లాడటం వలన అలాగే ఆ వ్యక్తిలా ఎవరైనా మాట్లాడిన ఏమైపోతుందంటే, మీరు నమ్మే దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ దేవుళ్ళకే చెడ్డ పేరు వస్తుంది. హిందూ సహోదరులారా, ఇది బాగా గమనించాలి. ఒకసారి ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు చూడండి, గమనించండి. ఆ వ్యక్తి మాట్లాడిన మాట ఎంత భయంకరంగా మాట్లాడుతుందో ఒకసారి చూడండి. ఆ వ్యక్తి మాట్లాడే మాటలు. ఫేక్ పాస్టర్ దొంగ నా కొడుకులారా, 3 మేకులు గుద్దించుకున్న నమ్ముకున్న నీకెంతుంటే కోదండాన్ని చేతుల బట్టి రాక్షసులంతా సంహరించి రావణాసుని మట్టి గర్పించామని నమ్ముకున్న వ్యక్తులు మాకెంత గుద్దబలుపు ఉండాలరా. జై శ్రీరామ్. చూశారు కదా సహోదరులారా, ఎంత భయంకరంగా మాట్లాడుతున్నాడు చూడండి. పాస్టర్లను ఎంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు చూడండి. బ్రదర్, నీకే ఇంత భయంకరంగా, ఇంత నీచంగా, ఇంత ఘోరంగా నువ్వు మాట్లాడుతున్నావు కదా, నేను నిన్ను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. నీకు చేతనైతే దమ్ముంటే చెప్పు బ్రదర్. ఆ విషయాలు నువ్వు నాకు క్లారిటీ ఇవ్వు. ఎందుకంటే అంత భయంకరంగా మాట్లాడుతున్నావు. ఎప్పుడైనా బైబిల్ని నువ్వు ఎప్పుడైనా చదివావా? బైబిల్ నువ్వు తప్పడానికి మాట్లాడుతున్నావు కదా. పాస్టర్లు బోధించే బోధలు ఏవైతే ఉన్నాయో అవి రాంగ్ బోధలు నువ్వు అంటున్నావు కదా. ఆ రాంగ్ బోధలు ఏదైతే ఉన్నాయో ఆ బోధలు కరెక్టా కాదని ఎప్పుడైనా పరిశీలించే ప్రయత్నం నువ్వు చేశావా? అంటే నువ్వు చేయలేవు. ఎందుకంటే నీకు చదువు రాదు. నువ్వే చెప్పావు, నీ ఇన్స్టాగ్రామ్లోనే చెప్పావు నాకు చదువు రాదు అని. మరి చదువు రాకపోయినా మరి బైబిల్పై. నమస్తే గురు అందరికీ. మనం ఇన్స్టాగ్రామ్ లో ఫేక్ పాస్టర్ గారి మీద వీడియోలు చేస్తుంటే చాలా మంది కామెంట్లు పెట్టారు, కానీ వాళ్ళకి రిప్లై ఇద్దామంటే మనకు చదువు రాదు, చదువుకోలే, నిషా బ్యాచ్, చిన్నప్పుడు బడికి పోలే, కానీ మీకోసం ఎన్ని వీడియోలనే చేస్తా. జై శ్రీరామ్. ఏ బైబిల్ ఉన్న విషయాలు తప్ప నువ్వు ఎట్లా డిక్లేర్ చేసావు? నువ్వు అంటే నువ్వు ఎవడో చెప్పిన మాటలు, గాలి మాటలు చెప్పిన మాటలను పట్టుకొని అదే నిజమని నమ్ముతూ అతి భయంకరంగా పాస్టర్లను నువ్వేం చేస్తున్నావు అంటే అతి భయంకరంగా దూషణ మాటలతో నువ్వు మాట్లాడుతున్నావు. నేను ఒకటి చెప్పనా, ఫేక్ పాస్టర్ల మీద నేను వీడియోలు చేస్తాను నువ్వు ఎప్పుడు చెప్తూ ఉంటావు కదా. నీకు దమ్ముంటే నీ ధర్మంలోనే దొంగ సామీజీలు లేరా? దొంగ సామీజీలను అరికట్టవా నువ్వు? నీ దమ్ముంటే, నీకు చేతనైతే నీ దొంగ సామీజీలు నువ్వు ఆపు, వారిని ఖండించు, వారికి బుద్ధి చెప్పు. నువ్వు క్రైస్తవ బోధకులను వారికి బుద్ధి చెప్తాంటున్నావు కదా. వారికి క్రైస్తవ బోధకులు సత్యం తెలిసిన వాళ్ళు ఆల్రెడీ హెచ్చరిస్తున్నారు, బుద్ధి చెప్తున్నారు. వాళ్ళు చూసుకోసారి. స్వస్థతలు ఉన్నాయని, దెయ్యాలను వెళ్ళగొడతామని టచ్ అంటే పడగొట్టే వారిని, వీళ్ళు చాలా బైబిల్కి వ్యతిరేకంగా చేసే వారిని ఖండించే బోధకులు చాలామంది ఉన్నారా నాయన. నీ ధర్మంలో దొంగ స్వామీజుల లిస్ట్ ఒకసారి చూద్దాం ఎంతమంది ఉన్నారో. క్రైస్తవుల కంటే అతి భయంకరంగా మోసాలు చేస్తున్నారు నీ ధర్మంలోనే. నీకు దమ్ముంటే, నీ చేతనైతే నీ ధర్మంలో జరుగుతున్న ఆ మోసాలను అరికట్టు. ఆ పాస్టర్ల మీద పడి ఏడవడం కాదు. నీ బతుకుకు ఒక రోజైనా నీ గ్రంథంలో ఉన్న మంచి సమాజానికి చెప్పే ప్రయత్నం చేశావా?
ప్రయత్నం చేశావా? నీ ధర్మంలో ఉన్న దొంగ సామీదులు నువ్వు ఆ బుద్ధి చెప్పడానికి నీకు రాదు, కానీ క్రైస్తవంలో ఉన్న బోధకుల గురించి నువ్వు తిడతావా? ఆల్రెడీ ఇక్కడ తప్పు చేసేవారని క్రైస్తవ సత్యం తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖండిస్తున్నారు. అది బైబిల్ కూడా అంగీకరించదు. టచ్ అంటే పడిపోయిన వారిని, స్వస్థలు చేసేవారిని, దెయ్యాలని వెళ్ళగొట్టేవారిని నువ్వు దశమ భాగంలో ఇవ్వాలని చెప్పే బోధకులు ఎవరినైతే ఉన్నావో అవన్నిటినీ కూడా బైబిల్ కూడా అంగీకరించదు. బైబిల్ కూడా వ్యతిరేకిస్తుంది. వారికి కఠినమైన తీర్పు ఉందని బైబిలే వారికి చెప్పింది. నీకెందుకంటే చదువు రాదు, నీకు బైబిల్ గురించి తెలియదు, నువ్వు చదవలేవు, నువ్వు ఎవడో నిన్ను రేపి నిన్ను సమాజం మీదకి వదిలేశారు. ఆ మాటలను బట్టి వెట్టిగా నువ్వు మాట్లాడేస్తున్నావు బ్రదర్. కనుక ఒకసారి నీ ధర్మంలో ఉన్న విషయాలు, లేదా నీ ధర్మంలో ఉన్న దొంగ సామీజులు ఎవరైతే ఉన్నారో ఆ దొంగ సామీజుల గురించి నువ్వు ఆలోచించు, వారిని మార్చే ప్రయత్నం నువ్వు చెయ్యి. అప్పుడు ఒప్పుకుంటాను. తప్పు చేసేవారిని ఖండించాలి కదా. నీ ధర్మంలో కూడా తప్పు చేసే వాళ్ళు ఉన్నారు కదా, వారిని ఖండించు, వారికి బుద్ధి చెప్పు. ఇంకొక విషయం కూడా చెప్తాను, బాగా ఆలోచన చేయి. రెండో విషయం ఏంటంటే, నువ్వు పాస్టర్లను కానీ చాలామందిని కానీ చాలా అతి భయంకరంగా నీచంగా నువ్వు మాట్లాడుతున్నావు కదా. ఒరే నాయనా, వేరొక సహోదరులను కానీ వేరొక వారిని కానీ నీ గ్రంథంలో నువ్వు ఎవరైతే చివరిగా మాట్లాడుతున్నావో జై శ్రీరామ నువ్వు ఎవరినైతే అంటున్నావో ఆ రాముడు కూడా అలా తిట్టలేదు. నీ గ్రంథాల్లో నా దగ్గర భగవద్గీత ఉంది, నేను చదువుతున్నాను భగవద్గీత. అందులో అసలు వేరొకరిని అంత నీచంగా తిట్టినట్టుగా నువ్వు దేవుడు అని ఆరాధిస్తున్నావు కదా, రాముడు అని, జై శ్రీరామ్ నువ్వు అంటున్నావు కదా, ఆ రాముడు కూడా అలాంటి మాటలు మాట్లాడలేదు. పనికి మాలినోడా, ఒకసారి ఆలోచన చెయ్యి. ఆ మాటలు నీవు పూజించే రాముడు కూడా మాట్లాడలేదు. మరి రాముని లక్షణాలు నీలో ఉంటే రాముడు నీలో కనిపించాలి, రాముని గుణగణాలు నీలో కనిపించాలి, రాముని పద్ధతులు నీలో కనిపించాలి. మరి రాముడు ఒక స్త్రీని నీచంగా ఎక్కడ కూడా అనలేదే. రాముడు ఒక వ్యక్తిని నీచంగా భయంకరంగా బూతులు తిట్టలేదే ఎక్కడ. మరి నువ్వేది తిడుతున్నావు అంటే నీ ధర్మంలో ఉండేది నువ్వు పాటించవు, నీకు ఏది నచ్చితే అదే నువ్వు మాట్లాడతావు. సిగ్గుండాలిరా నాయన, సిగ్గుండాలి. నీ గ్రంథంలో ఉన్న మంచి ఏదో నువ్వు నేర్చుకొని నువ్వు ఖచ్చితంగా నీ ధర్మంలో ఉన్న మంచిని సమాజానికి చూపించు. నీ రాముడు ఏదైతే చెప్పాడో అది సమాజంలో చూపించడానికి ప్రయత్నించు. ఆయన ఒక మంచి నాయకుడు. ఆయన నేర్పించిన విషయాలు చాలా మంచి విషయాలు ఉన్నాయి, అవి స్వీకరించవచ్చు. కూడా మంచి లక్షణాలు ఉన్నాయి, అవి నేర్చుకో. నీకు చేతనైతే నువ్వు నేర్చుకొని సమాజానికి చూపించు. అంతేగాని ఫేక్ పాస్టర్లని చాలా భయంకరంగా మాట్లాడొద్దు బ్రదర్, నీకు ప్రేమతోనే తెలియజేస్తున్నాం. నువ్వు అన్నావు కదా 3 మేకులు పీక్కోలేని ఆ వ్యక్తిని నమ్ముకున్న నీకే ఇంత ఉంటే అని మాట్లాడావు కదా. ఒరే నాయనా, నా ప్రభువు, నా రక్షకుడు, నా యేసుక్రీస్తు ప్రభువరా 3 మేకులు దిగ్గొట్టేసుకున్నానికి ఆ సిలువలో మరణించినందుకే నువ్వు ఇంకా మాట్లాడినా క్షమిస్తున్నాం. లేకపోతే ఆయనే ఒక మాట ఆ రోజు 3 మేకులు దిగ్గొట్టి ఉన్నట్ట సిలువపై మరణించకుండా ఉంటే ఈరోజు నువ్వు కుక్క చావు వచ్చేవాడు రా నాయన. నువ్వు మాట్లాడే ఆ మాటలకు చాలా భయంకరంగా నీచంగా చచ్చేవాడు. కనుక ఇప్పటికైనా తెలుసుకో. ఏదైనా నువ్వు నేర్చుకోవాలనుకుంటే బైబిల్ని చదువు, బైబిల్లో ఉన్న విషయాలు తెలుసుకోవాలంటే బైబిల్ని చదువు, నేర్చుకో. దానికి మొదటగా నీ నోటి నుంచి వచ్చే ఆ బూతు మాటలు మానేసి నీ గ్రంథంలో ఉన్న మంచిని నేర్చుకొని సమాజానికి తెలియజేస్తావని ప్రేమతో నీకు తెలియజేస్తున్నాను. ఓకే బ్రదర్.